అసెంబ్లీలో ఎవరేం మాట్లాడుకుంటున్నారో అప్పట్లో టీవీ ఛానల్ లేకపోయినా వార్తాపత్రికల ద్వారా స్పష్టంగా తెలిసేది ఏం బిల్లులు వచ్చినాయని. ఇప్పుడు భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో, దాదాపు అన్ని రాష్ట్రాల్లో, ఒక తమిళనాడులో కొంచెం ఒక 50 రోజుల దాకా నడుస్తున్నట్టుగా తెలిసింది. మిగిలినవన్నీ 30-35 రోజులకే పరిమితం అవుతున్నాయి. ఆ పని దినాలు పెరగాలి, ఆర్డినెన్సులు రావటం తగ్గాలి, ప్రతి బిల్లు మీద చర్చ జరగాలి, ప్రజలకి వివరాలు తెలియాలి. శాసనసభ్యులు ఎంపికైన శాసనసభకు రాకుండా ఉండటం కూడా అది కరెక్ట్ కాదు. సభ్యులందరూ శాసనసభకు వచ్చి వారి వారి విధుల్ని నిర్వహించవలసిన బాధ్యత ఉంది. అది చూడవలసిన బాధ్యత శాసన సభాపతుల మీద ఉంది అన్నదాని మీద చాలామంది మాట్లాడటం జరిగింది. నేను కూడా మాట్లాడుతూ మరి అందరూ కూడా శాసనసభ పరిధినాలు పెరగాలి అంటున్నారు. మాకు ముందు వచ్చిన స్పెషల్ స్పీచ్ ఇచ్చిన కేంద్ర హోంశాఖ మార్చులు అమిత్ షా గారు కూడా సభ ఎక్కువ రోజులు జరగాలి, వాదోపవాదాలు అనేది అవసరం, బ్యాలెన్స్డ్గా ఉండాలి అని ఆయన కూడా చాలా చక్కగా సభ జరగాలి, వాదోపవాదాలు ఉండాలి, కొట్లాట్లు ఉండకూడదు, వాదోపవాదాలు ఉండాలి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు. రేపు బెంగళూరులో వచ్చి ఈ నెల 11, 12, 13 తేదీల్లో మళ్ళీ ఆల్ ఇండియా స్పీకర్ సమావేశం ఉంది. అప్పుడు ఒక ప్రపోజల్ మూవ్ చేయాలి. కనీసం పెద్ద రాష్ట్రాల్లో 60 రోజుల పాటు, నార్త్ ఈస్ట్ చిన్న రాష్ట్రాల్లో 40 రోజుల పాటు మినిమం పీరియడ్ ఉండేలాగా అవసరమైతే మరి చట్ట సవరణ కూడా చెయ్యాలేమో ఆలోచించి చేయాలి. అలాగే ప్రతి చిన్నదానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఒక బడ్జెట్ అనేది అసెంబ్లీలకి సపరేట్గా ఉండాలి. చాలా చోట్ల స్టాఫ్ కొరత కూడా అసెంబ్లీలో ఎక్కువగా ఉంది. దానికి స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి అంటే ప్రభుత్వాల మీద డిపెండెన్స్ తగ్గాలి అని చెప్పి కూడా చాలామంది స్పీకర్స్ మాట్లాడటం జరిగింది. ఉత్తరప్రదేశ్ స్పీకర్ కూడా చాలా గట్టిగా ఈ విషయం మీద మాట్లాడటం జరిగింది. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో శాసనసభల పరిదినాలు పెరుగుతాయి. సభలో అందరూ పార్టిసిపేట్ చేయాలి అనే దృక్పథం అయితే శాసన సభాపతులు అందరిలో అయితే వచ్చింది. మరి రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలు 18వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా సమావేశాలు ఉంటాయి, 10 రోజులకు పైగా. సో మరి ఆ సమావేశాలకి మరి ఇన్నాళ్ళు రాని ఎమ్మెల్యేలు ఆ సమావేశాలకి మరి ప్రజలు, ఎందుకంటే రిప్రజెంట్ చేయవలసింది ప్రజల కష్టాల గురించి, మరి ఆ రిప్రజెంటేషన్కి రానప్పుడు ఆ శాసనసభ్యుల్ని మరి ప్రజలు శాసనసభ్యుల్లాగా చూడరు అన్న నిజం తెలుసుకొని మరి మా అసెంబ్లీ సమావేశాలకి, అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు అందరూ కూడా తప్పకుండా ఎవరైతే మరి గతంలో మానేశారో వాళ్ళందరూ కూడా సమావేశాలకి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ ముఖ్యమంత్రులు తర్వాత మంత్రులు వీళ్ళంతా అరెస్ట్ అయ్యి 30 రోజులు జైలుకి వెళ్ళిన తర్వాత 31 రోజులు పదవి పొందన్నట్టుగానే అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలని వెంటనే వారి పదవి నుంచి తొలగించాలని బిల్లు తీసుకొస్తే బాగుంటుందంటే దానికి బిల్లు అక్కర్లేదండి. ఆల్రెడీ అది రాజ్యాంగంలో ఉంది. 60 రోజుల పాటు సమావేశాలకి, 60 రోజుల పాటు ఎప్పుడైనా 6 నెలల్లో జరగవచ్చు, ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా ఒక సమావేశం 20 రోజులు జరిగిందండి. ఆ 20 రోజులు ఒక వ్యక్తి రాలేదండి. ఆ 20 రోజుల్లో శని ఆదివారాలు ఉన్న కంటిన్యూస్ సెషన్లో అది కౌంట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకో సెషన్లో ఇంకొక 20 రోజులు అయిందండి. ఓవరాల్గా 60 రోజులు ఒక వ్యక్తి
రాకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 yearsలో కూడా 2 అవ్వచ్చు. years అవుతుంది కదా. మరి అంతే 60 రోజులని పెట్టారు కానీ మరి ఆ చట్టం చేసినప్పుడు ఇలాగా సంవత్సరానికి 10 రోజుల్లో లేకపోతే 20 రోజుల్లో హౌస్ జరుగుతుందని ఇనిషియేట్ చేయలేదు. అదే ఒక హౌస్కి రాకపోయినా తీసేయాలని చెప్పి ఆయన కొత్త చట్టం తీసుకొచ్చి అది ఒక రాష్ట్రం అలాంటి చట్టాలు చేయలేదు. రాష్ట్రం కాదు, కేంద్రం తీసుకురావడం మీరు ఏమన్నా లేదండి. స్పీకర్ల సదస్సులో ఏమన్నా చెప్పి ఉన్న చట్టాలను ఫాలో అయితే సరిపోతుంది. ఉన్న చట్టాలను ఫాలో అయితే చాలు. మీ రాష్ట్రంలో మీరు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి అసెంబ్లీకి చాలామంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం రోజు వచ్చారు, తర్వాత మళ్ళీ ఒక రోజు వచ్చారు, తర్వాత రావట్లేదు. అంటే ఇప్పుడు మీ దాంట్లో 60 రోజులు కాలేదంటారా? 60 రోజులు అవ్వాల. ఆ ఒక్కరోజు వచ్చింది కౌంట్ అయిందా సార్? జగన్మోహన్ రెడ్డి వచ్చింది చూడాలి. ఒకరోజు వచ్చింది కౌంట్ అయినా కూడా అది చాలా ఇనిషియల్ పీరియడ్ కదా. బట్ ఏదేమైనా ఈసారి సమావేశాలకి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అలిగిన వారు కూడా ఈసారి సమావేశాలకి ప్రజా తీర్పుని శిరసావహించి, అంటే ప్రజలు ఎన్నుకున్నారని అది నేను చెప్పింది, వేరే తీర్పు మధ్యలో వచ్చిన తీర్పులు కాదు. ప్రజా తీర్పుని శిరసావహించి శాసనసభకు వచ్చి ఒక మంచి శాసనసభ్యులు అనిపించుకోవాలి అని చెప్పి మరి ఉప శాసన సభాపతిగా నా ఆకాంక్ష.